ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, ఏదైనా మంచి పని ఆలస్యం అవుతుందేమో కానీ జరగకుండా పోదు. సాయిబాబా ఆశీస్సులతో ప్రయాణం మొదలుపెట్టు. పడిపోవడం తప్పు కాదు, కానీ నిలబడి ముందుకు నడవటం నీ విజయానికి నిదర్శనం. సాయితో అడిగేయి. నీకు అర్థం కాని సమస్యలు ఉన్నప్పుడు కూడా నన్ను నమ్ము. సమయం వచ్చినప్పుడు నీకు తెలిసిపోతుంది ఎందుకు నేను ఆ దారిని చూపించాను అనేది. భయపడకు బిడ్డ, నీ ప్రయాణం నీవు ఒంటరిగా చేయటం లేదు. నేను నీ వెంట ఉన్నాను. హృదయంలో ఉన్న భక్తి నన్ను ఆకర్షిస్తుంది. సమయం కలిగినప్పుడు నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వటం నా బాధ్యత. నీవు నన్ను స్మరించు, నేను నిన్ను రక్షిస్తాను. ఎదురు దెబ్బలు వచ్చినప్పుడు నిలబడటం నేర్చుకో. నీవు నన్ను నమ్మినంత కాలం నీ ఎదురుగా ఉన్న ప్రతి కష్టాన్ని నేను తొలగిస్తాను. విజయాన్ని సాధించాలంటే ముందు సహనం అవసరము. మనిషి నమ్మకాన్ని కోల్పోతే ఏ దేవుడైనా సహాయం చేయలేడు. నీలో విశ్వాసం ఉంటే నన్ను పిలిస్తే ప్రతి శబ్దం నాకు వినిపిస్తుంది. నేను నీవు చేసే ప్రతి ప్రార్థనను ఆలకిస్తాను. ధైర్యంగా ఉండు. నీకు అవసరమైనంత సమయానికి కలుగుతుంది. ఎంతటి కష్టాలైనా భగవంతుడికి భక్తికి పరీక్ష మాత్రమే. విశ్వాసంతో ఎదుర్కొన్న వారిని దేవుడు ఎప్పుడు వదలడు. నన్ను ఆశ్రయించిన వాడు నిండైన ఆనందాన్ని పొందుతాడు. నేను నా భక్తుల కోసం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. నీలో దాగి ఉన్న బాధ నాకు అర్థమవుతుంది. నువ్వు ప్రతి రాత్రి నిశ్శబ్దంగా ఏడుస్తూ ఇతరులకు భారం వేయటానికి సంకోచిస్తున్నావు. నీ పోరాటాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను. నేను లోతుగా శ్రద్ధ వహిస్తాను మరియు ప్రతిదానికి సాక్ష్యం ఇస్తున్నాను. నేను ఇప్పటికే నీ తరపున పనిచేస్తున్నాను. నిశ్శబ్దంగా ఉండు. నువ్వు నా చేతుల్లో సురక్షితంగా ఉన్నావు. రేపు నువ్వు జ్ఞానము మరియు స్పష్టతతో ఉండి మెలుకుంటావు. ప్రతిరోజు నీకు దేవుడు ఇచ్చిన వరమని గుర్తుంచుకో. కష్టం వచ్చినా అది నేను బలంగా మార్చడానికి ఇచ్చిన శిక్ష మాత్రమే. నేను నీ వెంటే ఉన్నాను. ప్రతి అడుగులోనూ నువ్వు పడే పోరాటాన్ని నేను చూస్తున్నాను. నువ్వు మానుకోకపోతే నేను నీ కోసం ద్వారాలు తెరవటం ఖాయం. నమ్మకంతో శ్రద్ధగా చూడు. నీ తల్లిదండ్రుల్లో నేను కనిపిస్తాను. నీకు విద్యాబుద్ధులు నేర్పే నీ గురువు వారిలో కనిపిస్తాను. వారిని నువ్వు నమస్కరిస్తే నన్ను నమస్కరించినట్లే. వారిని నువ్వు ప్రేమతో గౌరవిస్తే నన్ను గౌరవించినట్లే. వారిపై నువ్వు ప్రేమ చూపిస్తే నన్ను ప్రేమించినట్లే. అలాంటి నీ ప్రేమకు దాసోహం నేను. వారిని పూజిస్తే నన్ను పూజించినట్లే. వారికి నువ్వు సేవ చేస్తే నన్ను సేవించినట్లే. ఎప్పుడు ఈ బాబా నీకు తోడుగా ఉంటాడు. మనకు తెలియని చాలా విషయాలు నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు మరియు మనము ప్రార్థించిన చాలా విషయాల్లో ఆయన మనలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మీరు ప్రశాంతంగా ఉండి బాబా తన మార్గాలను చూపిస్తే వరకు వేచి ఉండాలి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. మీరు ఇబ్బంది పడతారు. మీ సాయినాథునికి వదిలేసి మీ ప్రార్థనలను బలంగా ఉంచుకోండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి అంధకారానికి ఒక వెలుగు ఉంటుంది. నా పేరు స్మరిస్తూ ధైర్యంగా ఉన్నా చాలు. నీవు పడే బాధ నా ఉదయానికి తాకుతుంది. నీ కోసం నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. నా బిడ్డ, చింతించకు. నాకు అసాధ్యం ఏమీ లేదు. మూసుకుపోయినట్లు కనిపించే మార్గము త్వరలోనే నీ కోసము తెరుచుకుంటుంది. నేను నీ చేతులను ఎప్పటికీ వదలను. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీపై ఉన్నాయి. నీ మీద నమ్మకం ఉంచుకో. నా మీద నమ్మకము ఉంచుకో. నీ అతిపెద్ద ఆందోళన కంటే గొప్పది నీకు అనుకూలంగా విషయాలను పరిష్కరించడానికి నేను సిద్ధమవుతున్నాను. అంతర్య అవకాశాలు, స్వస్థత మరియు పురోగతులు నీ దారికి వస్తున్నాయి. ఓం సాయి రామ అని ఎప్పుడూ స్మరిస్తూ ఉండు. బాబా, కాలం మారిపోయింది. ఎక్కడ నీతి నిజాయితీ లేదని నా ముందు వాపోతున్నావు కదా తల్లి. నిజమేమిటో తెలుసా? కాలం కాదు, మనుషులే అయిన వాళ్ళైనా బయట వాళ్ళైనా వాళ్ళ స్వార్థం కోసం అవసరానికి మించినట్లుగా ప్రవర్తిస్తున్నారు. మారింది కాలం కాదు, మనుషుల ఆలోచనలు మాత్రమే. కాదంటావా తల్లి? ధర్మము చేయుటకు ధనమును ఉపయోగించవలను. దాన్ని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థమైపోవును. గత జన్మలో నువ్వు ఇచ్చి ఉంటేనే కానీ నువ్వు ఇప్పుడు అనుభవించలేవు. కావున ధనమును పొందవలనచో దాన్ని ప్రస్తుతము ఇతరులకిచ్చే సరైన మార్గము. తల్లి, నీ దగ్గర ధనము నిలవటం లేదని బాధపడుతున్నావు కదా. ఈ సత్యాన్ని తెలుసుకో. సాయం చేసే గుణం ఉన్న వాళ్ళ దగ్గర ధనం నిలబడదు. ఎందుకంటే వాళ్ళ ధనం కంటే ఎక్కువగా మనుషులకే విలువిస్తారు. అలాగే డబ్బుకు విలువనిచ్చే వాళ్ళ దగ్గరే
ధనం నిలబడుతుంది. ఎందుకంటే వారి మనుషులకు మానవ సంబంధాలు అంటే కూడా ధనానికి ఎక్కువ విలువను ఇస్తారు. తన వారికైనా, తన తోబుట్టువులు, తల్లిదండ్రులైనా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడక నీవు నా ముందు కూర్చొని నాతో మాట్లాడేటప్పుడు నీవు నాతో నీ బాధను పంచుకుంటున్నావని నాకు తెలుసు కాబట్టే నేను నీ మాట జాగ్రత్తగా వింటున్నాను. అమ్మ ఎప్పుడూ తన బిడ్డ బాధను వింటుంది. చింతించకు బిడ్డ, నేను నీ మాట వింటున్నాను మరియు నీ కోసము చేస్తున్నాను. మీరు ఎదుర్కొంటున్న కష్టాన్ని అధిగమించబోతున్నారు. మీ మనస్సు మరియు హృదయము త్వరలోనే మళ్ళీ ప్రశాంతంగా ఉంటాయి. ఇప్పుడు నీ నుండి బరువు తొలగిపోతుంది. సాయి సమయాన్ని నమ్మండి మరియు ప్రార్థించండి. సాయి మీకు ఒక మార్గాన్ని చూపుతుంది. అంతా బాగానే ఉంటుంది. సాయి మీకు కొత్త ఆరంభం వచ్చినప్పుడు అదే తప్పును పునరావృతం చేయకండి. బదులుగా కృతజ్ఞతతో నిండిన ఉదయాన్ని కలిగి ఉండండి మరియు మీకు 2 అవకాశాలు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి. గుర్తుంచుకోండి, అందరికీ ఇది వర్తిస్తుంది. ఓం సాయిరామ్.